హలో గాయ్స్, అవర్ యు ఆల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అయితే వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే వచ్చే వీడియోస్ మీకు ఫాస్ట్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి. అండ్ మెయిన్ విషయం ఏం చెప్పాల్సింది ఏంటంటే అందరూ కూడా కమిషన్స్ అనేది ఈ మంత్ ఎండ్లో వస్తాయని ప్రచారం చేస్తున్నారు అనమాట. ఒక హిందీ యూట్యూబర్స్ ఎవరు కూడా అది నమ్మకండి. ఎవరు చెప్పిన మాటలు కూడా మీరు నమ్మకండి. మన తెలుగు ఫౌండర్స్ కూడా ఎవరు చెప్పిన యూట్యూబ్లో ఈ కమిషన్స్ అనేది ఇప్పుడు రావు. ఎవరు చెప్పినా మీరు నమ్మకండి. మీరు నమ్మాల్సింది ఒకటే, ఏది విషయమైనా, ఏ అప్డేట్ అయినా, చిన్న అయినా పెద్ద అయినా, ఏ అప్డేట్ అయినా మన యాజ్ సార్ దగ్గర నుంచి మనకి వచ్చింది అదైతే నిజం. ఒక్కొక్కసారి యాజ్ సార్ చెప్పిందే జరగదు. అందుకే వీళ్ళు ఎవరు చెప్పిన మాటలు మీరు నమ్మకండి. ఫేక్ యూట్యూబర్స్ చెప్పిన మాటలు మీరు నమ్మకండి. పోస్టులు చూసి మీరు అపోహలు పెట్టుకోకండి. ఈ నెల వస్తాయని కమిషన్స్ ఎక్కడ కూడా రావు. వచ్చే స్థితిలో ఆన్ పాసివ్ అనేది లేదు ప్రజెంట్. అది మీకు తెలుసు, డైలీ అప్డేట్స్ చూస్తారు కాబట్టి. నేను ఎక్కడ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఆన్ పాసివ్ గురించి హైప్ అనేది క్రియేట్ చేయలేదు. ఎవరు కూడా చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. బికాజ్ ఎందుకంటే ఆ హైప్ అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఏదైనా చేయొచ్చు, హోప్స్ పెంచుకోవచ్చు కదా. అందుకే ఎవరు కూడా హైప్స్ పెంచవాకండి, హైప్స్గా మాట్లాడకండి, ఓకేనా. ఆల్రెడీ టెలిగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ జూలీ మేడం పెట్టిన పోస్ట్ అనేది హైప్ అవుతుందన్నమాట. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరు కూడా హైప్ అనేది క్రియేట్ చేయకండి. అండ్ మన తెలుగు యూట్యూబర్స్ చాలా తక్కువ. ఎందుకంటే జెన్యూన్గా చెప్తారు మన తెలుగు యూట్యూబర్స్. అట్లా అని హిందీ వాళ్ళు కూడా కొంతమంది చెప్తారనమాట. ఈ వ్యూస్ కోసం, హైప్ కోసం, క్రియేట్ చేయడానికి కోసం కొంతమంది యూట్యూబర్స్ అలా దాన్ని ఇలా చేస్తున్నారు. కొంతమంది నన్ను కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకంటే నేను ఆన్ పాసివ్ గురించి చేస్తున్నాను. నేను ఎందుకు చేస్తున్నానంటే ఆన్ పాసివ్ గురించి ఆల్రెడీ మీకు చెప్పలేదు కదా, నా యూట్యూబ్ ఛానల్కి ఆల్రెడీ 2 స్ట్రైక్స్ ఎప్పుడో ఉన్నాయి. ఆ స్ట్రైక్స్ అనే నేను మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు వీడియోస్ పెట్టినాయి అనమాట. అవి నేను డిలీట్ కూడా చేశాను. ఫర్దర్ మీరు ఎవరైనా యూట్యూబర్ని కనుక్కోండి, అవి డిలీట్ చేస్తే స్ట్రైక్స్ అనేవి పోవు. దీనివల్ల నాకు వచ్చేది ఏమి ఉండదు. కాకపోతే నేను అనేది ఆన్ పాసివ్ గురించి చేయాలని డిసైడ్ అయ్యాను కాబట్టి నేను చేస్తున్నాను యూట్యూబ్, అంతే. ఫాలోవర్స్ గెయిన్ చేయడానికి అయితే కాదు. అండ్ నా నెక్స్ట్ వీడియోలో నా ఫాలోవర్స్ చూస్తున్నారా, నా సబ్స్క్రైబర్లు చూస్తున్నారా, నార్మల్ పర్సన్స్ చూస్తున్నారా మీకు పెడతానమాట ఫోటో అనేది. ఎందుకంటే నాది సబ్స్క్రైబర్లు చాలామంది 20% వస్తే నా సబ్స్క్రైబర్లు 80% చూస్తారు. ఇక్కడెక్కడ నేను ఫాలో చేసినట్టు నాకైతే అర్థం కావట్లేదు. నేను ఎవరిని కూడా ఫాలోవర్స్ని గెయిన్ చేయట్లేదు. నేను స్టార్టింగ్ వీడియో మీరు ఆన్ పాసివ్ గురించి చూసుంటే ఎక్కడ కూడా నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్పలేదు. ఇప్పుడు సబ్స్క్రైబ్ ఎందుకు చేయమంటాను నేను పెట్టే మ్యాటర్ కూడా ఎవరికి రీచ్ అవ్వట్లేదని ఒక ఉద్దేశం తప్ప ఏం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకుని చాలు. నేను ఆన్ పాసివ్ గురించి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను కూడా ఒక ఫౌండర్ని కాబట్టి. ఎందుకంటే నాది కూడా ఒక మిడిల్ క్లాస్ కాబట్టి. నేను కూడా దానికోసం మీకులాగా వెయిట్ చేస్తున్నాను కాబట్టి చేస్తున్నాను, అంతే. దాని మించి ఇంకేం లేదు. ఎందుకంటే దాని గురించి నేను చాలా డేటా అనేది కలెక్ట్ చేస్తూ ఉన్నాను బ్యాక్గ్రౌండ్లో. కానీ నేను ఇక్కడ చెప్పలేకపోతున్నాను అనమాట. ఆ డేటాని నేను చెప్తుంటే ఆ డేటా నన్ను నెగిటివ్గా మాట్లాడుతున్నారు. బికాజ్ ఎందుకంటే కొంతమంది 100%లో 75 మెంబర్స్ నన్ను రాంగ్ వేలో ఆలోచిస్తున్నారు. ఒక 35% ఎవరు నిజంగా చెప్తున్నారు బ్రో మీరు అని చెప్తున్నారు. కానీ ఆ 75 మెంబర్స్ కోసమైనా నేను మంచిగా చెప్పాలి. ఎందుకంటే నేను రియాలిటీగా మాట్లాడతాను. రా టాకింగ్ అనేది చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఆన్ పాసివ్లో జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా నా లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే, ఏదైనా కానీ ఫౌండర్స్ మైండ్లో ఉన్న ఒక్క విషయం తప్ప నేను బయట విషయాలు నేను చెప్పను. ఫాలోవర్స్ని గెయిన్ చేసుకోవడానికి ఫాలోవర్స్లో ఉన్న మైండ్లో ఏముందో అదైతే నేను చెప్తాను ఓన్లీ. ఎందుకంటే మనం 1 డే 2 డే 2 months 1 month ఆర్ 1 year నుంచి వెయిట్ చేయట్లేదు. ఆల్రెడీ 6 years నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను లిటరల్లీ 4 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎవరిదైనా కానీ మనీయే కదా, అందుకే ఆలోచిస్తున్నాను. మనీ పెట్టాం, అందరూ పెట్టారు, కానీ కంపెనీ అనేది ఎక్కడ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది, ఆగిపోయినా కానీ ఇన్ని రోజులు ఎందుకు ఆగిపోయింది, ఇంకా ఫండ్ అనేది యాస్టర్ దగ్గర లేదా? అండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క మెంబర్ ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు కేసెస్ పెడతలేదా? సరే, వాళ్ళు కేసెస్ పెట్టేది పక్కన పెట్టండి. వాళ్ళు ఇన్వెస్ట్ చాలామంది పార్ట్నర్షిప్స్ తీసుకున్నారు, వాళ్ళు ఏమైపోయారు ఆన్ పాసివ్లో? వాళ్ళు ఎక్కడున్నారు? ఏం నాకు అర్థం కావట్లేదు. ఇది నాకు వచ్చిన ఒక డౌట్ అనమాట. దీన్ని మీరు నెగిటివ్గా తీసుకోకండి. ఎవరికైనా ఏ ఫౌండర్కైనా కానీ డౌట్ వస్తుంది, రాకుండా అయితే ఏం ఉండదు. అండ్ మనం మార్కెటింగ్ చేసినప్పుడు మనకు వచ్చిన యూజర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఏమి ఇస్తున్నారు? ఎవరు కూడా ఈ ఆన్ పాసివ్ అనేది సోషల్ మీడియాలో ఎక్కడ కూడా యాక్టివ్గా లేదు. యాక్టివ్గా ఉండొచ్చు కదా, యాక్టివ్గా ఎందుకు ఉండట్లేదు?
అండ్ యాక్టివ్గా ఉండడానికి మనీ ఏం అవసరం లేదు నన్ను అడిగితే. ఒక ఎడిటర్ చాలు. మనకనేది ఎస్ఎస్సి కేసు అనేది ఒకటి పోతే అన్పాసివ్ అనేది ఫండ్ అనేది రిలీజ్ అవుతుందని యాజ్ సార్ మనకు చెప్పారు కూడా. అది యాజ్ సార్ చెప్పిన మాట నిజమైతే ఈ వీక్స్లోనే ఆ కేసు అనేది కొట్టివేస్తారు లేదా అనేది మనం కూడా చూడాలన్నమాట. చూస్తే కానీ మనం చెప్పలేం ఏం జరుగుతుంది అన్పాసివ్ గురించి అని. ఎవరైనా కానీ అన్పాసివ్ మీద నమ్మకం పెట్టుకొని ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇప్పుడు దాకా వచ్చి పేషెన్స్గా ఉన్నారు. అది మీకు తెలుసు. డైలీ అప్డేట్స్ చూడడం ఎవరికి అవసరం? అన్పాసివ్ గురించి ఏదో ఒక్క రూపంలో మనకి మనీ వచ్చిద్దని, పాసివ్ ఇన్కమ్ వచ్చిద్దని కదా దీంట్లో జాయిన్ అయింది. ఎవరైనా కానీ మనీ గురించే కదా ఆలోచించేది. దీన్ని ఒక క్యాచ్ చేసుకొని ఒక యూట్యూబర్ కాదు, ఒక హిందీ యూట్యూబర్లు కానీ ఎవరైనా కానీ దీన్ని ఒక ఫౌండర్స్ ఎమోషన్ క్యాచ్ చేసుకొని హైప్ క్రియేట్ చేస్తున్నారు అంతే. దీన్ని మీరు ఎక్కడ కూడా నమ్మకండి. నేను చెప్పేది కూడా ప్రతి ఒక్క విషయం కూడా నేను రా టాకింగే మాట్లాడతాను, ఉన్నట్టే మాట్లాడతాను. తీసుకొచ్చింది అది చేసిన కంపెనీ ఇచ్చేసిందని నేను చెప్పను. కంపెనీ అనేది చేయకుండా ఏం రాలేదు, చేసింది కాబట్టి దానికి పేరు వచ్చింది. కానీ మనకి మనీ అనేది ఎక్కడ కూడా జనరేట్ అవ్వలేదు. అన్పాసివ్ కంపెనీ అనేది మనీ జనరేట్ చేయడానికి వచ్చింది, కానీ 6 years నుంచి మన కంపెనీ అనేది ఒక్క కమిషన్స్ కూడా మనకి ఇవ్వలేదు. ఇక్కడ ఫౌండర్స్ అనేది మైనస్లో ఉన్నారు, కంపెనీ అనేది ప్లస్లో ఉండే. అది కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే మనం మనీ పే చేసాం, కంపెనీ అనేది మనకి 1% కూడా మనీ అనేది పే చేయలేదు. కొంతమందికి స్టార్టింగ్లో కమిషన్స్ అనేది క్రిప్టో కరెన్సీలో వచ్చినాయి అనమాట. కొంతమందికి నాకు తెలిసిన మెంబర్స్కి ఒక 4 members వచ్చింది క్రిప్టో కరెన్సీలో. అంతేగాని ఐఎన్ఆర్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి రాలేదు. నేను దాదాపు నాకు 2 IDs ఉన్నాయి. 2 IDsలో నేను ఆల్రెడీ 2 years ఉన్నారు నా కింద, నాకు వచ్చినాయి. కానీ కమిషన్స్ నాకు ఏ రోజు కూడా నాకు రాలేదు. క్రిప్టో కరెన్సీ అనేది స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి వచ్చిందనమాట, తర్వాత ఇంకెవరికి రాలేదు. ఏ యూట్యూబర్ కూడా ఎంత మోటివేషన్ ఇచ్చినా కానీ కంపెనీని నమ్మే పరిస్థితులు ఎవరు కూడా లేరు ప్రజెంట్. ఎందుకంటే 6 years నుంచి ₹1 కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి. కంపెనీ మీద మనకి నమ్మకం కలగాలంటే కంపెనీ అనేది మనకి కమిషన్స్ అన్న జనరేట్ చేయాలి. లేకపోతే ఎవరు కూడా మన కంపెనీని ఎవరు నమ్మరు. మన ఫౌండర్సే నమ్మరు, బయట వ్యక్తులు ఎవరు నమ్మరు. మన ఫౌండర్సే కంపెనీ అనేది మనీ ఇవ్వకపోతే ఎవరు కూడా నమ్మరు. ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఇక్కడ మోటివేషన్ ఎంత చెప్పినా కానీ ఈ రోజుల్లో వేస్ట్ ఇంకా. ఎందుకంటే ఆ మోటివేషన్ విని అలసిపోయారు ఫౌండర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే అన్పాసివ్ అనేది ఎక్కడ కూడా ఇల్లీగల్ అయితే కాదు. ప్రతి ఒక్క చోట కానీ లీగల్గానే యాక్టివిటీ చేసింది, అది మీరు చూశారు. కానీ అన్పాసివ్ మీద నమ్మకం పెట్టుకోవడం అనేది మీరు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. కంపెనీ అనేది మనం మోసం చేసే కంపెనీ అయితే కాదు, అది నాకు బాగా తెలుసు. అది ఒకటి మైండ్లో పెట్టుకోండి చాలు. ఇక్కడ యాజ్ సార్ అక్కడ కూడా మోసం చేసినట్టు ఎక్కడ కూడా అనిపించలేదు. బికాజ్ ఎందుకంటే మనకు తెలిసే ప్రతి ఒక్క విషయం కూడా మనకు తెలిసేలా అతను చేసి చూస్తున్నారనమాట. ఇంకోటి ఏంటంటే యాజ్ సార్ అనేది చాలా కష్టపడుతున్నారు బ్యాక్గ్రౌండ్లో, అది అందరికీ తెలుసు. యాజ్ సార్ కూడా మనకు అప్డేట్స్ ఇవ్వాలని తనకు కూడా చాలా కోరిక ఉండిద్ది. కానీ తను అనుకున్న పనులు సరిగ్గా అవ్వక తను కూడా మనకు అప్డేట్లు ఇవ్వట్లేదు అంతే. కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చాలా జరుగుతుంది. కంపెనీ అనేది నెగిటివ్ ఎంతమంది చేసినా కానీ కంపెనీ అనేది ముందుకు వెళ్తూనే ఉంటుంది, ఎక్కడ కూడా ఆగదు. యాజ్ సార్ అన్పాసివ్ కంపెనీని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ట్రై చేస్తున్నారు. తన విజన్ ఇదే, అన్పాసివ్ తన విజన్ యాజ్ సార్ది. తను ఎంత ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాడు, అది ఎంత వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. బికాజ్ ఎందుకంటే తను నమ్ముకున్న ఇంకా చూసిన ప్రతి ఒక్కరు కూడా తను మోసం చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో జరిగిన ఒక్కటి చాలు, మనకు తెలుసు హైదరాబాద్లో ఏం జరిగిందని శాలరీస్ గురించి. హైదరాబాద్లో కేసు జరిగిన కాంచి అన్పాసివ్ అనేది ఇంకా నెగిటివిటీ అనేది ఎక్కువైపోయింది. బికాజ్ ఎందుకంటే అన్పాసివ్లో హైదరాబాద్లో వర్క్ చేసిన కంపెనీలో ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళే ఎక్కువ హైప్ క్రియేట్ చేశారు నెగిటివిటీకి. వాళ్ళు క్రియేట్ చేసిన నెగిటివిటీ వల్లే ఎక్కువ అన్పాసివ్ అనేది బ్యాడ్ మారిపోయింది. కానీ అన్పాసివ్ గురించి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ నెగిటివ్ కన్నా పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నాకు చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే అన్పాసివ్ అనేది ట్రస్టెడ్ కంపెనీ కాబట్టి. ఎందుకంటే దాన్ని ఎంత నమ్ముకుంటే అంత మంచిది. ఎందుకంటే మన జీవితాలని దాంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి రేపటి రోజున అన్పాసివ్ అనేది ఎక్కడ కూడా మనల్ని మోసం చేయదని నమ్మకం నాకు చాలా ఉంది. కొంతమంది మీకు లేదు, ఆ కొంతమంది కూడా పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కంపెనీ మీద మనం ఇంకా నమ్ముతున్నాం అంటే అది యాజ్ సార్ ఒక్కరి వల్లే. ఎందుకంటే ఏది ఉన్నా లేకపోయినా కానీ యాజ్ సార్ వచ్చేది మనకు మీటింగ్ అటెండ్ అయ్యి మనకి ఏం జరుగుతుందని ప్రతి ఒక్క విషయం కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి అది ఒక్కటి చాలు నమ్మకం కలగడానికి ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా. మీరు కూడా తను మోసం చేసే వాడైతే మీటింగ్స్ పెట్టరు, ఏ యాక్టివిటీస్ జరగవు.
ఎందుకంటే నువ్వు నమ్మినా నమ్మపోయినా విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో ఫ్యూ మంత్స్లో ఆన్పాస్ కొత్త ఫేస్ అనేది మీరు చూస్తారు. చూసినప్పుడు మీకు ఎంత ఆనందంగా ఉంటుందో మీకే తెలియదు, అంత ఆనందపడతారు మీరే. విత్ ఇన్ డేస్లో యాజ్ సార్ నుంచి మీటింగ్ ఉన్నది మీకు అందరికీ తెలుసు. మీటింగ్ జరిగినప్పుడు తన అప్డేట్స్ మీరే వింటారు, తన గుడ్ న్యూస్లు చెప్తారని కన్ఫర్మ్గా ఆశిస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం కూడా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి నేనైతే మంచి విషయాలు జరుగుతాయని కోరుకుంటున్నాను. మంచి విషయాలు జరగాలని మీరు కూడా కోరుకోండి. ఎందుకంటే ఎవరికైనా డబ్బులు రానేది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు ప్రతి ఒక్క ఫౌండర్ కూడా దీంట్లో జాయిన్ అయ్యి. మీరు నమ్మిన నమ్మపోయిన అనేది ఆన్పాస్ కంపెనీ అనేది ఒక 2 ఇయర్స్లో కానీ 3 ఇయర్స్లో కానీ ఇంటర్నెట్ని షేక్ చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్క యూజర్కి ఆన్పాస్ అనేది తెలుస్తుంది అనమాట. ఫోన్ వాడే ప్రతి ఒక్క యూజర్కి కూడా ఆన్పాస్ వాట్ అనేది తెలుస్తుంది. ఆన్పాస్ టూల్స్ గురించి కూడా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే వచ్చే 2 ఇయర్స్లో చాలా అప్డేట్స్ వస్తాయి. అప్డేట్స్ అండ్ ఇంకో కంపెనీ అనేది చాలా ముందుకు వెళ్తుంది, అందరికి తెలిసేలా వెళ్తుంది. మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీలే వచ్చి ఏదో చేద్దామని వచ్చి, పేర్లు చెప్పలేకానండి, ఏదో చేద్దామని వచ్చి బోల్తా పడిన చాలా కంపెనీలు ఉన్నాయి. కానీ మన ఆన్పాస్ అనేది ఎంత బోల్తా పడ్డా, ఎన్ని కింద పడ్డా, పైన పడ్డా కానీ కంపెనీ అనేది ఎక్కడ కూడా స్టాప్ చేయలేదు. మనకి బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతూనే ఉండిద్ది. ద విజన్ ఆఫ్ ఆన్పాసివ్. ఎందుకంటే యాజ్ సార్ ఉన్న వరకు ఆన్పాసివ్కి ఏ దిగులు ఉండదు. ఎందుకంటే తను ముందుకు తీసుకెళ్లే క్యాపబిలిటీ తనకుంది. ఆన్పాసివ్ గురించి మోటివేషన్ విని మన ఫోన్లో అందరికీ బోర్ కొట్టేసింది. అది నాకు తెలుసు. కానీ ఆన్పాసివ్ గురించి వాళ్ళంతగా తీసుకొచ్చి చెప్తున్నారంటే ఎంత ట్రస్ట్ చేస్తే చెప్తున్నారో ఒకసారి ఆలోచించండి. మీకోసం ఏం చెప్తుంది. ఇంకోటి ఏంటంటే ఆన్పాసివ్ గురించి ఏ యూట్యూబర్ కూడా చేయకపోతే ఆన్పాసివ్ చచ్చిపోయినట్లు లెక్క. ఎందుకంటే ఆన్పాసివ్ హ్యాష్ట్యాగ్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఆఫ్ ఫ్యూచర్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆన్పాసివ్ యూట్యూబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంపెనీ ముందుకు తీసుకెళ్ళిపోయినా కానీ ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాడు. నెగిటివిటీని స్ప్రెడ్ ఎక్కడ అవ్వనీయకుండా పాజిటివ్గా తీసుకెళ్తున్నాడు కంపెనీ అనేది. ఆన్పాసివ్ గురించి యూట్యూబర్స్ ఎవరు చేయకపోతే ఆన్పాసివ్ ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకంటే యూట్యూబర్స్ వల్లే ఆన్పాసివ్ అనేది ముందుకు వెళ్తుంది. అలానే యూట్యూబర్సే మొత్తం చేస్తున్నారని కాదు, అక్కడ ఉన్న అప్డేట్స్ ఇక్కడ వచ్చి చెప్తున్నారు. అది గుడ్ క్వాలిటీ. బికాజ్ ఎందుకంటే ఆన్పాసివ్లో తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. అప్డేట్స్ వాళ్ళు చూడటం రాకపోవచ్చు. ఈ యూట్యూబర్స్ వల్లే కదా వాళ్ళకి ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ అనేది ముందుకు వెళ్తుంది. యూట్యూబర్స్ కూడా ఎవరు కూడా రాంగ్ వేలో మాట్లాడద్దు. నెగిటివ్గా హైప్ చేసిన వాళ్ళని మాట్లాడండి, అంతేగాని నార్మల్గా బేసిక్గా అక్కడ జరుగుతున్నది చెప్తున్న వాళ్ళని ఎవరిని కూడా మీరు ఏం మాట అనకూడదు. ఎందుకంటే చూసేవాళ్ళు కూడా మీకోసం మేము చేస్తున్నాం అంతే. ఆన్పాసివ్ గురించి ఇంతగా నేను చెప్పినా కానీ మీరు నెగిటివ్గానే తీసుకుంటానంటే ఇట్స్ యువర్ చాయిస్. దానికి నేను ఏం చేయలేను. సైనింగ్ ఆఫ్, బాయ్. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేస్తే అనేది కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ దాకా ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.